నమస్కారం. సిసి న్యూస్కు స్వాగతం. నా పేరు రహీం. ముందుగా హెడ్లైన్స్. ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులను లబ్ధిదారులకు అందజేసిన ప్రతి పార్టీలకు అతీతంగా ప్రతి ఒక్కరికి సాయం అందిస్తామని వ్యాఖ్య. జీప్ స్టాండ్ను ప్రారంభించిన ప్రతి పార్టీ ఘనంగా స్వాగతం పలికిన లైట్ మోటార్ ఓనర్స్ అండ్ వర్కర్స్ యూనియన్ సభ్యులు. ఆక్రమణల తొలగింపు కొనసాగుతుంది, ప్రజలు సహకరించాలి, మీడియా ముఖంగా విజ్ఞప్తి చేసిన మున్సిపల్ కమిషనర్ శ్రీహరిబాబు. ఈ నెల 15వ తేదీన అచల దాసునాయన మఠంలో ప్రత్యేక పూజలు వెల్లడించిన మఠాధిపతి కటారు దాసునాయన. ముఖ్యమంత్రి సహాయ నిధి నుండి మంజూరైన చెక్కులను పలువురు లబ్ధిదారులకు మాజీ మంత్రి స్థానిక శాసనసభ్యులు ప్రత్తిపాటి పుల్లారావు గురువారం వారి నివాసం వద్ద అందజేశారు. చిలకలూరిపేట నియోజకవర్గ పరిధిలోని 26 మంది లబ్ధిదారులకు 24,24,443 రూపాయలకు చెందిన చెక్కులను ప్రత్తిపాటి పుల్లారావు అందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వివిధ రకాల ఆరోగ్య సంబంధిత సమస్యలతో ఆసుపత్రుల్లో చేరి బిల్లులు చెల్లించలేని నిరుపేదలను ఆదుకునేందుకు ప్రవేశపెట్టిన ఈ పథకాన్ని నియోజకవర్గ వ్యాప్తంగా పార్టీలకు అతీతంగా ప్రతి ఒక్కరికి అమలు చేసేందుకు తాను కట్టుబడి ఉన్నట్లు తెలిపారు. ఈ సందర్భంగా చెక్కులు అందుకున్న లబ్ధిదారులు మాట్లాడుతూ కుటుంబ సభ్యుల వైద్యం కోసం ఎంతో ఖర్చుతో కూడిన వైద్యాన్ని చేయించి ఇబ్బందుల్లో ఉన్న తమకు సీఎంఆర్ఎఫ్ చెక్కుల ద్వారా ఆదుకున్న శాసనసభ్యులు ప్రత్తిపాటి పుల్లారావుకి తమ ధన్యవాదాలు తెలియజేశారు. చిలకలూరిపేట పట్టణంలోని విజయ బ్యాంక్ ఎదురు సర్వీస్ రోడ్డు నందు నూతనంగా ఏర్పాటు చేసిన జీప్ స్టాండ్ ప్రారంభోత్సవ కార్యక్రమం శుక్రవారం అంగరంగ వైభవంగా జరిగింది. ఈ కార్యక్రమానికి మాజీ మంత్రి స్థానిక శాసనసభ్యులు ప్రత్తిపాటి పుల్లారావు ముఖ్య అతిథిగా పాల్గొని రిబ్బన్ కట్ చేసి జీప్ స్టాండ్ను ప్రారంభించారు. సందర్భంగా ఆయన మాట్లాడుతూ మోటార్ వెహికల్ కార్మికుల కష్టాలు తనకు తెలుసునని, చాలీచాలని డబ్బులతో కుటుంబాన్ని నెట్టుకొస్తున్న వారికి ఏదో ఒకటి చేయాలనే తపన తనలో ఎప్పటి నుంచో ఉందన్నారు. అందులో భాగంగా ఎన్నో ఏళ్లు సరైన జీప్ స్టాండ్ లేక ఇబ్బందులు పడుతున్న వారికి శాశ్వతంగా ఒక స్థలం కేటాయించాలని ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. జీప్ డ్రైవర్లకు భవిష్యత్తులో ఇంకా ఏ సహాయం కావాలన్నా చేయడానికి సిద్ధంగా ఉన్నామని ప్రత్తిపాటి భరోసా ఇచ్చారు. కార్యక్రమంలో జనసేన ఇన్ఛార్జ్ తోట రాజా రమేష్, యూనియన్ సభ్యులు నాగూర్, షబ్బీర్, కోటేశ్వరరావు, వలీ, కరీముల్లా తదితరులు పాల్గొన్నారు. బాగానే ఉందా? ఇంకా ఇక్కడ ఏమైనా చేయాలంటే కూడా చెప్పండి. ఈ జీపు దాళ్ళు ఎవరు మెయిన్ అందరూ వచ్చారా? ఓకే సార్. ఒకసారి మీ యొక్క ఓనర్స్ కి స్టాండే కాదు, స్టాండ్ కావాల్సిన ఫెసిలిటీ కూడా చేయాలి. ఎందుకంటే మీరు ఒకరోజు బండి అయితే కష్టమైపోతుంది కుటుంబాన్ని పోషించడం. చాలా మందికి మీకు ఎగరేదో కొంతమంది బాగా ఉన్నాళ్ళు అనుకుంటారు కారు జీపు చూడగలరు. మీ కష్టాలు, మీ కిస్తీలు, పళ్ళున్న వాళ్ళకి కిస్తీలు, పళ్ళు లేని వాళ్ళకి కష్టాలు, ఇవన్నీ తెలిసిన వాళ్ళకి మీ కష్టాలు తెలుస్తుంటే మీ గురించి ఎవరు ఇబ్బంది పెట్టరు. నేను 2004 ఎలక్షన్లకు ముందు మీకోసమే పోరాడు బాబు గారి మీద. బండి ఎక్కితే పెనాల్టీ వేస్తున్నారు, పెనాల్టీని మనం భరించలేకపోతున్నారని చెప్పాను. అప్పుడు ఆలోచిద్దామని బాబు గారు కూడా చెప్పారు. ఎందుకంటే చిలకలూరుపేట ఒక కారు తయారీ టాటా మహీంద్రా వాళ్ళు ఎన్ని చేస్తారో అన్ని చేస్తారు. ఎక్కువ జీవులు ఉంటాయి. రాష్ట్రం మొత్తానికి క్యాన్వాస్ వస్తే మన జీవులే పోతాయి. గతంలో ఇప్పుడంటే చాలా వచ్చినాయి అనుకుంటున్నాం. వచ్చినాయి కదా. గతంలో అయితే ఓన్లీ పేటే.
ఆ విధంగా బాబు గారి దృష్టికి కూడా తీసుకెళ్తే ఆయన కూడా సానుకూలంగా స్పందించారు. బండి ఎక్కితే 10,000 అప్పుడు వేశారు. ఎక్కడ తీసుకెడతారు? అప్పుడే కాదు, ఇప్పుడైనా మీకు తగ్గట్టు వేయాలి. కానీ బండి ఎక్కితే 10,000 వేస్తే ఎక్కడ తీసుకెడతారు? కాబట్టి గతంలో కూడా మీ విషయాన్ని ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్ళటం జరిగింది. ఆయన కూడా మీ పట్ల సానుకూలంగా స్పందించడం కూడా జరిగింది. వేయొద్దని కూడా చెప్పారు. అప్పుడు పాత ఆఫీసర్ల టార్గెట్ మీ దగ్గరే ఫిల్ చేసేవాడు. ఎక్కడ ఫిల్ చేయాలి, ఎక్కడ ఆ టార్గెట్ పూర్తి చేసుకోవాలనేటువంటి తెలియకుండా మీ మీద పడ్డారు. ఆ విధంగా మీ ఇష్యూస్ ని ఎప్పటికప్పుడు తీసుకెళ్తూనే ఉన్నాం. ఈ రోజు కూడా ఈ స్టాండ్ మీకు ఇంకా ఏం ఫెసిలిటీస్ కావాలో మీరు చెప్పండి, కమిషనర్కి చెప్తాను. మీకు ఎక్కడ ఇబ్బందులు లేకుండా. మీలో ఇల్లు లేని వాళ్ళు ఉంటే టిడ్కో ఇళ్లలో కూడా పెట్టుకోండి. మీ అసోసియేషన్ తరఫున ఇల్లు లేని వాళ్ళు ఇస్తే ఒక బ్లాక్ మీకు అలాట్ చేస్తాం. 5,520 ఇళ్ళు ఉన్నాయి. మీలో ఎవరికి ఇల్లు లేకపోయినా మీరు అందరూ ఒక చోటే ఉండేటట్టు. ఎవరు చేరితే వాళ్ళకి ఇల్లు ఇవ్వబోతున్నాం. నేను గతంలో అవన్నీ కాదు. అమ్ముకునే వాళ్ళకి, అద్దెకిచ్చుకునే వాళ్ళకి ఇవ్వటం మానేస్తున్నాం. ఎవరు చేరితే వాళ్ళే రియల్గా ఉన్న వాళ్ళకి ఇవ్వాలి, అమ్ముకోవడానికి ఇవ్వటం కాదు. పేదవాళ్ళు, ఇల్లు లేని వాళ్ళకి ఇవ్వాలి. మంచిదా కాదా? ఇది మంచిదేనా? ఎవరు లేక వాళ్ళకి. మీలో కూడా ఎవరైనా 10 మంది ఇల్లు లేని వాళ్ళు ఉంటే మీకు రెడీమేడ్గా ఇస్తాం. మీరందరూ ఒక చోటే ఉండేటట్టు ఇస్తాం. లేదు మీ నలుగురు ఒక చోట ఉండాలంటే మీ నలుగురు ఒక చోట ఉండేటట్టు ఇస్తాం. మీలో కూడా అట్లా ఉంటే మీ అసోసియేషన్ లేకపోతే మీ తరఫున ఒక లిస్టు వస్తానులకు ఇవ్వండి. వస్తానులకు ఇస్తే మా టౌన్ ప్రెసిడెంట్, మా కర్మంగా వీళ్ళు ఉంటారు. మీకు ఇల్లు లేని వాళ్ళందరికీ ఇల్లు కూడా ఇస్తాం. ఇమీడియట్ ఇస్తాం. పూర్తి చేసిన ఇల్లే ఇస్తాం. ఉన్నాయి కూడా ఇవ్వటానికి. చేరిన వాళ్ళు కొంతమంది డాక్యుమెంట్ తీసుకున్నారు కానీ చేరటం, అమ్ముకోవటమో, అద్దెలకు ఇవ్వటమో, లేకపోతే ఇల్లీగల్ అసాంఘిక కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. అవి జరగకుండా చేయడానికే నేను ఎవరు కాపురం పెడితే వాళ్ళకి ఇల్లు ఇస్తాం. 300 రూపాయల దానికి, 300 అడుగుల దానికి మొత్తం గవర్నమెంటే కడుతుంది. 365, 430 అడుగులు తీసుకునే వాళ్ళు మాత్రమే బ్యాంకు కిస్తీని కట్టాల్సి ఉంటుంది. 300 అడుగు కంటే పర్లేదు. మీద ఎవరైనా ఉంటే వస్తాను. అది ఎవరున్నా ఈ కార్లు, డ్రైవర్లు, ఓనర్లు ఎవరున్నా మీ టీంలో, మీ అసోసియేషన్లో ఎవరున్నా తీసుకోండి. అందరికి ఇస్తాం. ఒక బ్లాక్ ఒక చోట ఉండేటువంటి ఇస్తాం. చిలకలూరిపేట పట్టణంలోని ప్రతిపాటి గార్డెన్స్ ప్రక్కన వేంచేసి ఉన్న శ్రీ గురుదత్తాత్రేయ దేవాలయం నందు మాజీ మంత్రి, స్థానిక శాసనసభ్యులు ప్రతిపాటి పుల్లారావు శుక్రవారం ప్రత్యేక పూజలు నిర్వహించారు. శ్రీ గురుదత్తాత్రేయ 23వ వార్షికోత్సవం సందర్భంగా నిర్వహించిన ఈ పూజాది కార్యక్రమాల్లో ప్రతిపాటి పాల్గొని స్వామివారిని దర్శించుకొని పూజలు నిర్వహించారు. అనంతరం ఆలయ ప్రధాన అర్చకులు ప్రతిపాటికి ఆశీర్వచనాలతో పాటు తీర్థ ప్రసాదాలు అందజేశారు. కార్యక్రమంలో జనసేన పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జి తోట రాజా రమేష్, బీజేపీ నాయకులు, టీడీపీ నాయకులు పాల్గొన్నారు. ఇదిగా ఇంకోటి ఉంది. శతమానం భోజదార్కేంద్రియాయ శేవేంద్రియే నివర్తిష్టతే. చిలకలూరిపేట పట్టణంలోని 24వ వార్డుకు చెందిన షేక్ జహీరుద్దీన్ బాషా మాతృమూర్తి అజీమునిసా ఇటీవల మరణించింది. ఈ విషయం పార్టీ శ్రేణుల ద్వారా తెలుసుకున్న మాజీ మంత్రి, నియోజకవర్గ శాసనసభ్యులు ప్రతిపాటి పుల్లారావు, జనసేన పార్టీ నియోజకవర్గ కన్వీనర్ తోట రాజా రమేష్ శుక్రవారం వారింటికి వెళ్లి హాజీమునిసా చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం కుటుంబ సభ్యులను పరామర్శించారు. వారి వెంట పలువురు పార్టీ శ్రేణులు ఉన్నారు. చిలకలూరిపేట పట్టణానికి చెందిన విశాలాంధ్ర రిపోర్టర్ అల్లా బక్షు తండ్రి అబ్దుల్ కలాం శుక్రవారం మృతి చెందారు. 18వ వార్డులోని కళామందిర్ హాల్ వెనుక సలాం తోటలోని ఆయన నివాసంలో ఉంచిన పార్థివ దేహాన్ని
మాజీ మంత్రి నియోజకవర్గ శాసనసభ్యులు ప్రత్తిపాటి పుల్లారావు జనసేన పార్టీ నియోజకవర్గ కన్వీనర్ తోట రాజా రమేష్ సందర్శించి నివాళులర్పించారు. అనంతరం కుటుంబ సభ్యులను పరామర్శించారు. వారి వెంట పలువురు పార్టీ నాయకులున్నారు. చిలకలూరిపేట పట్టణంలోని ప్రధాన రహదారుల వెంబడి ఆక్రమణల తొలగింపు కొనసాగుతుందని, ప్రజలు ఇందుకు పూర్తిగా సహకరించాలని మున్సిపల్ కమిషనర్ శ్రీహరిబాబు కోరారు. ఈ మేరకు ఆయన సీసీ న్యూస్తో మాట్లాడుతూ ప్రధాన రహదారుల వెంబడి ఆక్రమణల తొలగింపులో రాజీ పడే ప్రసక్తే లేదన్నారు. తొలగింపు అనంతరం ఎవరైనా ముందుకొస్తే జరిమానాలు విధిస్తామని హెచ్చరించారు. క్లీన్ చిలకలూరిపేటలో భాగంగా ప్రతి ఒక్కరూ తమకు సహకరించాలని కోరారు. చిలకలూరు పట్టణంలోని ప్రజలందరికీ కూడా నమస్కారం అండి. ముఖ్యంగా తెలియజేయడం ఏమంటే, చిలకలూరు పట్టణంలో ట్రాఫిక్ అస్తవ్యస్తంగా ఉంది. అందులో భాగంగా దాన్ని సరిచేయడానికి మన పట్టణంలో ఉన్నటువంటి ఎంక్రోచ్మెంట్స్ అన్నీ కూడా తీసేస్తున్నాం. ప్రజలందరూ కూడా సహకరిస్తున్నారు. అదేవిధంగా షాపు వాళ్ళు కానీ అందరూ కూడా చక్కగా సహకరించి ఈ కార్యక్రమానికి అందరూ కూడా సహకరించాలని కోరుకుంటున్నాను. అదేవిధంగా మేము తీసిన తర్వాత కొంతమంది మళ్ళా ముందుకు వస్తున్నారు. అలా రావడానికి లేదు. మేము బౌండరీ లైన్ వేస్తాం. బౌండరీ లైన్ దాటి బయట రావడానికి లేదు. డ్రైన్కి లోపల ఉండాలి కానీ బయట ఎవరు కూడా షాపులు కానీ డ్రైన్ మీద షాపులు పెట్టుకోవడం ఇలాంటివన్నీ చేయకూడదు. ఇన్ కేసు మేము తీసినాక మళ్ళీ మీరు వచ్చారంటే మాత్రము తప్పకుండా వాళ్ళకి పెనాల్టీలు కూడా వేసే కార్యక్రమం కూడా మొదలు పెడతాం. కాబట్టి పట్టణంలో ట్రాఫిక్ ఇబ్బందులు లేకుండా ప్రజలందరూ ఫ్రీగా వెహికల్స్ అన్నీ కూడా ఫ్రీగా వెళ్ళొచ్చే విధంగా మేము తయారు చేస్తున్నాం. దానికి ప్రతి ఒక్కరు కూడా సహకరించాలి. రోజు మా టౌన్ ప్లానింగ్ సిబ్బంది అందరూ కూడా ప్రతి వీధిని కూడా సందర్శిస్తున్నారు. ప్రతి వీధిలో తిరుగుతున్నారు. ప్రతి వీధిలో ఎక్కడ ఎంక్రోచ్మెంట్లు ఉన్నా కూడా తీసేస్తున్నాము. ఇది ఇంకా సుమారు ఒక 1 మంత్ పడుతుంది. కాబట్టి ప్రజలందరూ కూడా అర్థం చేసుకొని సహకరిస్తారని కోరుకుంటున్నాం. ఒకసారి తీసిన తర్వాత మళ్ళీ అగైన్ మళ్ళీ ముందుకు రావడం మాత్రం కరెక్ట్ కాదు. అలా వస్తే తప్పకుండా వాళ్ళకి పెనాల్టీలు వేసే కార్యక్రమం కూడా చేస్తాం. ఓకే, థ్యాంక్ యూ. మాజీ మంత్రి శాసనసభ్యులు ప్రత్తిపాటి పుల్లారావు ఆధ్వర్యంలో డాక్టర్ అగర్వాల్ ఐ కేర్ హాస్పిటల్ గుంటూరు వారి సౌజన్యంతో చిలకలూరిపేట పురపాలక సంఘ పరిధిలో పనిచేస్తున్న పారిశుధ్య కార్మికులకు ఉచిత కంటి వైద్య శిబిరం ఫైర్ స్టేషన్ ప్రక్కన గల మర్చర్ ఆఫీస్ నందు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన మున్సిపల్ కమిషనర్ శ్రీహరిబాబు మాట్లాడుతూ పారిశుధ్య కార్మికులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. కార్యక్రమంలో డాక్టర్ టి వెంకటేశ్వర్లు, డాక్టర్ వంశీకృష్ణ, శానిటరీ ఇన్స్పెక్టర్ రమణారావు, మున్సిపల్ సిబ్బంది పాల్గొన్నారు. నాదెళ్ల మండలం గణపవరం గ్రామంలోని అచల దాసనాయన మఠంలో ఈ నెల 15వ తేదీ ఆదివారం పౌర్ణమి సందర్భంగా ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు మఠాధిపతి కటారు దాసనాయన తెలిపారు. ఉదయం నుండే భజనలు, ఆధ్యాత్మిక కీర్తనలు ఉంటాయన్నారు. మధ్యాహ్నం వివిధ ప్రాంతాల నుండి వచ్చిన గురువులచే ఆధ్యాత్మిక ప్రసంగాలు ఉంటాయన్నారు. అనంతరం అన్నదాన కార్యక్రమం ఉంటుందని, భక్తులు విరివిగా పాల్గొనాలని వారు కోరారు. గురు శ్రీ అచలదాసునాయన గారికి జై. గురువు గారి పాదపత్రులకు నమస్కారాలు తెలియజేసుకుంటూ, ప్రియమైన ఆత్మస్వరూపులారా, ప్రియమైన ఆత్మబంధువులారా, ఈ నెల ఆదివారము 15/12/2024 ఆదివారం రోజు పౌర్ణమి. మన ఈ పౌర్ణమి సందర్భంగా గణపవరం పట్టణంలో ఉన్నటువంటి అచలదాసునాయన గురుపీఠంలో పౌర్ణమి వేడుకలు ఘనంగా నిర్వహించబడుతున్నవి. ఈ సందర్భంగా భజనలు, సత్సంగ కార్యక్రమాలు, గురువుల ప్రవచనాలు, అనేక కార్యక్రమాలు జరుగును. నాదెళ్ల మండలం చందవరం గ్రామ పంచాయతీలో చోటు చేసుకున్న పలు అవకతవకలపై శుక్రవారం అధికారులు విచారణ చేపట్టారు. గ్రామానికి చెందిన సామాజిక కార్యకర్త రమణారెడ్డి చేసిన పలు ఫిర్యాదులపై డివిజనల్ పంచాయతీ అధికారి లక్ష్మీనారాయణ విచారణ నిర్వహించారు. అనుమతి లేకుండా రక్షిత మంచినీటి కుళాయి కనెక్షన్లు బిగించి అనధికార నగదు వసూలు చేశారని, పంచాయతీ కాంట్రాక్టు పోస్టుల భర్తీలో అవినీతికి పాల్పడ్డారని, పంచాయతీ నిధులు దుర్వినియోగం చేశారని, బినామీ ఉద్యోగుల పేర్లతో జీతాలు స్వాహా చేశారని, బీసీలకు చెందిన 13 నివాస గృహాలపై అసైన్మెంట్ నంబర్లు మార్పు చేసి వైకాపా నాయకుల పేర్లతో రికార్డుల్లో చేర్చారని, పాఠశాలకు రిజిస్ట్రేషన్ చేసిన స్థలంలో అనుమతులు లేకుండా గ్రామ సచివాలయ భవనాన్ని నిర్మించారని ప్రభుత్వానికి ఎన్నం రమణారెడ్డి పలుమార్లు ఫిర్యాదు చేశారు. ఉన్నతాధికారుల ఆదేశంతో ఆయా ఫిర్యాదులపై గ్రామ సచివాలయంలో డిఎల్పిఓ విచారణ చేశారు. సంబంధిత కాలంలో పనిచేసిన పంచాయతీ కార్యదర్శులు గడ్డం లక్ష్మీ కాంతారావు, జె జరీనా, సాహిదా, మారుతి బాబును ఆయన విచారించారు. వారందరి నుంచి రాతపూర్వకంగా వివరణ తీసుకున్నారు. సమగ్ర నివేదికను ఉన్నతాధికారులకు అందజేస్తామని డిఎల్పిఓ తెలిపారు. సిసి న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. తరకు సెలవు. నమస్కారం.